Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. I will remove sorrow and bring them joy. ది బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 31 వర్సెస్ 13. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈ ఉదయకాల సమయంలోనూ నీతో నాతో మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఈ ఉదయకాల సమయంలోనూ విచారముతో బాధపడుతూ ఉంటారో అట్టి వారందరి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేస్తానని దేవుడు మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడండి. ఇశ్రాయేలీల ప్రజలు దేవునికి తమను తాము అప్పగించుకున్నవారు, దేవునిని నమ్మినవారు. ఇశ్రాయేలీలు పాపము చేస్తే ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా దేవునిగానే ఉన్నాడు, కానీ దేవుడిచ్చు ఆనందమును కోల్పోయారు. మరి మనము కూడా ఈ ఉదయకాల సమయంలోనూ రక్షణ పొంది విశ్వాసంలోనే జీవిస్తూ పాపం చేసినట్లయితే దేవుడిచ్చు ఆనందమును సంతోషమును మనము కోల్పోతాము. దేవుడు మనకు దేవునిగానే ఉంటాడు, కానీ ఆయన దయచేయు రక్షణయు దయచేయు సంతోషమును ఆనందమును మనము కోల్పోతాము. కాబట్టి మనము దేవుని పట్ల నిజమైన విశ్వాసాన్ని, నిజమైన సత్యాన్ని ఎందరైతే కలిగి ఉంటారో దేవుడు తప్పకుండా వారందరినీ దీవించి ఆనందమును కలుగచేస్తాడు. మరి మనము కూడా ఈ లోకంలోనే జీవిస్తూ ఇటు దేవుని నమ్ముకుంటూ అటువైపు పాపం చేస్తే దేవుడు మనతోనే ఉంటాడు, కానీ దేవుడు దయచేయు రక్షణయు ఆనందమును మనము కూడా కోల్పోతాము. కాబట్టి మనమందరమును విచారమును బాధతోనూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా వాటి నుంచి విడుదల దయచేసి మనకు సంతోషమును ఆనందమును దయచేస్తాడండి. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుడైన యెహోవాలో ఆనందమును మనమందరమును పొందుకొని ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు. దేవా, ఈ ఉదయకాల సమయంలోను మా అందరి జీవితాలలోనూ మాకున్నటువంటి సమస్యలను బట్టి కానివ్వండి, వాటిని బట్టి ఎందరైతే బాధపడుతున్నారో అట్టి వారందరి జీవితాలలోనూ సంతోషమును దయచేయండి, నీ కృపను దయచేయండి. ప్రభువా, ఈ లోకంలో విశ్వాసములోనే ఉంటూ ఇటువైపు ఒకవేళ పాపం చేసినట్లయితే దయచేసి వారిని క్షమించి వారికి ఉన్నటువంటి విచారమును కొట్టివేసి వారందరికీ ఆనందమును దయచేయండి. నీ ప్రేమను, నీ యొక్క జాలి దయ మా అందరికి ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ మాకును సంతోషమును దయచేయమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.